రైట్గా సామాజిక సాధికారత కావాలి, సంపన్న కులాలు సమాన హక్కులు దక్కాలి, స్వాతంత్ర ఫలాలు అన్ని వర్గాలకు సమానం అందాలి. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. నిజంగా స్వాతంత్రం రావడం కాదు, స్వాతంత్ర ఫలాలు స్వాతంత్రం వచ్చింది. మరి ఎవరు దోచుకుంటా ఉన్నారు? ఈ 80 సంవత్సరాల కాలంలో, స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల కాలంలో మరి ఎవరు దోచుకుంటా ఉన్నారు? 80 సంవత్సరాల కాలంలో ఎవరు దోచుకుంటా ఉన్నారు? ఒకసారి చూడాలి. బండనేమో అంటారు. రైట్. ఇక సామాజిక సాధికారత కావాలి. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడుస్తున్నా బీసీల సామాజిక సాధికారత సాధ్యం కాలేదని, ఆ సాధికారత సాధ్యమైనప్పుడే సంపన్న కులాలు సముచిత న్యాయం దక్కినట్లు అవుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్లోని టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో మల్లన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీఆర్పీ శ్రేణులు మల్లన్న అభిమానులు ఇండిపెండెన్స్ డేను ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం దేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. ఆ స్వాతంత్ర ఫలాలను ఇప్పటికీ అందరికీ అందకపోవడమే బాధాకరం అన్నారు. చట్టసభలు ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉండాలన్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేంద్ర కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. మనము స్వాతంత్రం వచ్చింది అని గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. స్వాతంత్రం వచ్చింది ఎవరి కోసం వచ్చింది? సేమ్ ఇప్పుడు స్వాతంత్రం చూసుకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ప్రత్యేక తెలంగాణ, ఆంధ్రునివా తెలంగాణనివా అని మన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు మన నాయకులు. కేసీఆర్ గారు అప్పుడు సెంటిమెంట్ను ఎట్లా అంటే, తెలంగాణలో పుట్టిన తెలంగాణ అంటే నీ కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అనే విధంగా ఈ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత మరి రాష్ట్రం దివాలా ఎందుకు తీసింది? దోపిడీ. ఈ అగ్రవర్ణ నాయకులు మొత్తం దోపిడీ చేసి రాష్ట్రాన్ని దివాలా చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? వీళ్ళకు నినాదాలు, ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒక నినాదం అంతే, ఈ పార్టీ నినాదం. వీళ్ళు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకులు కాదు. మన స్వాతంత్రం ఎలాగ వచ్చిందో మన తెలంగాణ కూడా అలాగనే మనకు ఆంధ్రోళ నుంచి విముక్తి పొందినట్టు మనం తెచ్చుకున్నాం కదా. మరి ఇంకా కూడా నిరుద్యోగులు ఎందుకు రోడ్ ఎక్కుతా ఉన్నారు? ఇంకా కూడా నిరుద్యోగులు మాకు అన్యాయం జరుగుతుందని ఎందుకు కొట్లాడుతూ ఉన్నారు? ఇంకా కూడా 20,000 ఖాళీలు ఉంటే కేవలం 7,000 పోస్టులు ఇచ్చి ఎందుకు చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం? ఎవరి కోసం? మన తెలంగాణ కోసమే కదా. తెలంగాణ తెచ్చుకునేది మన తెలంగాణలో కోసమే కదా. ఆ తెలంగాణలో మాకు ఏజ్ వెంచర్, మాకు నోటిఫికేషన్, మీరు నోటిఫికేషన్ ఎందుకు కొట్టుకుంటున్నా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు నోటిఫికేషన్ల కోసం? నిరుద్యోగులు ఇంకా ఎందుకో ఆకలి కేకలు వినబడతా ఉన్నాయి. ఇప్పుడు స్వాతంత్రం కూడా గట్టిగా ఉన్నది. స్వాతంత్రం వచ్చి మనకు బడుగు బలహీన వర్గాల ఇప్పుడు మహానుభావుల పేర్లు చెప్పుకొని పూలదండలు వేస్తున్నాం, కానీ మహానుభావుల ఆశయాలు సిద్ధాంతాలు ఏంటి అనేది మనం గమనిస్తున్నాం. ఎప్పుడన్నా మనం ఆ ఆశయాల సిద్ధాంతాలు ఏంటి? వీళ్ళు చేసే రాజకీయం ఏంది? మొత్తం ఉల్టా చేస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా, ఇది గమనించాల్సిన అవసరం. మనం ఏ సెంటిమెంట్కు మోసపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సెంటిమెంట్ అనేది అడ్డం పెట్టుకొని మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ అధికారం కోసం మనల్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన బలహీన వర్గాలు ఎప్పుడు కానీ ఈ అన్యాయానికి గురవుతా ఉన్నాయి. ఈ ఒక విషయం గమనించుకోవాలి.